రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని అన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మనకి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడం వల్ల గత 2 రోజులుగాని రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురుస్తూ అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ములుగు వెంకటాపూర్ మండలంలోని మనకి 9 సెంటీమీటర్ల మేర వర్షం, అలాగే మనకి కొమరంభీం కాగజ్ నగర్లోని 7 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అక్కడక్కడ అలాగే మనకి 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా రాష్ట్రం మొత్తం మీదుగా నమోదవడం అయితే జరిగింది. అయితే నిన్నటి ఆవర్తనం కొద్దిగా బలహీనపడడం, దీంతో పాటుగా ఉత్తర కోస్తా ఆంధ్ర మీద నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కానీ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ అనేది కొంచెం మీదుగా వెళ్లడం వల్ల, అంటే దాదాపుగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ప్రస్తుతానికి దాని యొక్క ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు. కానీ ఇంకా మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది ఉండడం వల్ల ఈ రోజు అంటే వచ్చే 24 గంటలు ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన సిద్దిపేట, అలాగే మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ జిల్లాల్లోని అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ జిల్లాలకి ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరికి ఎల్లో వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 4 రోజులు కూడా అంటే వచ్చే 4 రోజులు కూడా కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకి మనకి ఎల్లో వార్నింగ్ అయితే కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. అలాగే రేపటి నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా వర్షపాతం అంటే పూర్తిగా ఉపరితల ఆవర్తనాల ప్రభావం పూర్తిగా తగ్గి రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున పూర్తిగా పెద్దగా హెచ్చరికలు లేకపోయినప్పటికీ ఈ ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందా. వచ్చే 5 రోజులు కూడా ఈదురుగాలుల సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది.